ఈరోజు మనం పోపుల పెట్టెలో ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆలివ్ ఆయిల్ను చాలామంది ఏం చెప్తారు తెలుసా, లిక్విడ్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే అంత స్వచ్ఛమైనది, తర్వాత దానికి అన్ని రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ వల్ల ఏ నూనెలో అయినా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటే ఆ నూనె వల్ల మనకు చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే ఖచ్చితంగా అది బ్యాడ్ ఫ్యాట్ డెవలప్ చేసే అంశం అన్నమాట. సో దీంట్లో పాలీ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుండెకు చాలా మంచిదన్నమాట. అంటే చెడు కొలెస్ట్రాల్ మన బాడీలో పేరుకుపోకుండా ఉండడానికి ఇలాంటి నూనె పదార్థాలు మనకు అత్యావశ్యకం. అయితే ఆలివ్ ఆయిల్ చాలా మటుకు మనము మన ఇండియా కాకుండా ఇతర దేశాల్లో చూసినట్టయితే సలాడ్స్లో డైరెక్ట్గా వాళ్ళు కలిపేసుకుంటారనమాట. కానీ మనం వండే పద్ధతులు వేరే కాబట్టి మనం పెనం పైన వేడి చేస్తాం. ఏ నూనె అయినా కూడాను బాగా పొగ వచ్చేటట్టుగా వేడి చేస్తే ఖచ్చితంగా ఎంత మంచి నూనె అయినా సరే అది మనకు గుండెకు చాలా హాని చేసేటటువంటిదిగా తయారవుతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్తో వంట చేసుకున్నప్పుడు పెనం ఆల్రెడీ వేడి చేసిన పెనం మీద ఆలివ్ ఆయిల్ వేసి వెంటనే మనము కూరగాయలు, పోపు విత్తనాలు వేసుకొని తయారు చేసుకోవాలి. కానీ నూనె వేసి ఆ పెనాన్ని వేడి చేసే పద్ధతి మాత్రం మనం మార్చుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఇది మొత్తం రూపాంతరం చెంది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కాస్త మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అయ్యే అంశాలు తయారవుతాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ దీనికి చాలా బాగా ఉంది ఆలివ్ ఆయిల్కు. ఆలివ్ ఆయిల్ వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి స్కిన్కు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే స్కిన్కు మాయిశ్చర్ని ఇవ్వడము, మచ్చలు అలాంటివి ఉంటే పోగొట్టడము, ఇవన్నీ కూడా ఈ ఆలివ్ ఆయిల్తో సాధ్యమవుతుంది. అయితే మనకు పిగ్మెంటేషన్ కానీ, ఇలాంటి మచ్చలు కానీ, తర్వాత ఎండ వల్ల కమిలిన చర్మం కానీ, ఏ రకంగా అయినా మనం కలర్ తగ్గిపోతే ఆలివ్ ఆయిల్ను మనము ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ను ఒక 2 టీ స్పూన్స్ వైట్ వెనిగర్, మనకు మార్కెట్లో వైట్ వెనిగర్ దొరుకుతుంది, దాన్ని కలిపి బాగా మిక్స్ చేసి మనము ఒంటికి మంచిగా పట్టించినట్టయితే ఆ కమిలిన చర్మం అంతా కూడా క్లీన్ అయిపోవడము, స్కిన్ కూడాను బాగా మాయిశ్చర్ అంది నున్నగా నీట్గా అవ్వడానికి సహాయపడుతుంది. అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి చాలాసార్లు ఏమవుతుంది, మనం చేతులు ముఖానికి మాయిశ్చర్ పెట్టుకుంటాం కానీ ఒంటికంతా పెట్టుకోవడం సాధ్యం కాదు కదా. అటువంటప్పుడు ఏం చేయాలి, ఒక పావు కప్పు ఆలివ్ ఆయిల్ను మనం స్నానం చేసే నీళ్ళల్లో, వేడి నీళ్ళలో కనుక కలిపినట్లయితే మనం దాంతో స్నానం చేస్తే ఏమవుతుంది, మనకు తెలియకుండా ఆయిల్ అంతా కూడా ఒంటికి పట్టుకొని మాయిశ్చర్ మంచిగా ఇచ్చి పగలడము తగ్గిపోతుంది. ఆ డ్రై స్కిన్ కూడా నీట్గా స్మూత్గా అవుతుంది అన్నమాట.